హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఆసమ్ క్రియేటర్స్. ఈరోజు గాజుల మహత్యం గురించి చెప్పబోతున్నానండి. ఆడవారికి ఐదవతనం నిండుగా ఉండాలి అంటే ముఖ్యంగా మనం చేతికి గాజులు, జల్లో పూలు, అలాగే మొహాన బొట్టు, పసుపు, కుంకుమ ఇవన్నీ కూడా ఐదవతనానికి నిదర్శనం. ఇలా నిండుగా చేతికి గాజులు వేసుకుంటే ఆ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదన్నమాట. ఎంత బీదవారైనా సరే అండి చేతి నిండా గాజులు వేసుకుంటారు. అలాగే ఎంతటి ధనవంతులైనా సరే, ఎన్ని బంగారు గాజులన్నా ఉండనియండి, కాకపోతే చేతికి మాత్రం ఒక 4 మట్టి గాజులన్నా వేసుకోవాలి అని చెప్పేసి శాస్త్రం చెప్తుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మన అన్నదమ్ములు ఎవరైనా సరే, పుట్టింటి వారు మన ఇంటికి వచ్చి కడు పేదవారైనా సరే మన చేతికి వెళ్ళేటప్పుడు ఓ 10 10 చేతిలో పెట్టి అమ్మ గాజులు వేయించుకో అని చెప్పేది ఆచారం అనాదిగా వస్తోంది. మనం గుడికి వెళ్ళామనుకోండి, అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, దాంతోపాటు గాజులు కూడా ఇస్తాం. అంటే అమ్మవారికి ముత్తైదుగా, అమ్మవారు సుహాసినిగా, ముత్తైదుగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం. అమ్మవారు కూడా ఆ దీవెనలు మనకి అలాగే ఇస్తూ ఉంటుంది. కాబట్టి అమ్మవారి దగ్గరికి వెళ్ళినా కూడా పసుపు, కుంకుమ, గాజులు, కంపల్సరీ పూలు తీసుకెళ్తూ ఉంటాం. అది మన భారతీయ తత్వం. స్త్రీ జీవితంలో గాజులు అనేవి చోటు చేసుకున్నాయి. అంతేకాదండి, మన అందానికి గాజులు ఎంత ముఖ్యమో మన నడవడిక కూడా అది నేర్పుతుంది. మనం ఎంత జాగ్రత్తగా గాజులు వేసుకొని మనం నడుస్తూ ఉంటామో అవి పగలకుండా మన జీవితంలాగా అంత హ్యాపీగా ఉంటాయని అర్థం. మనం ఎప్పుడైతే హడావిడి చేసుకుంటూ గబగబా నడుచుకుంటూ మన జీవితంలాగా అవి కూడా చిందరవందరగా పగిలిపోతే మన జీవితం కూడా గందరగోళం అయిపోతుంది. కాబట్టి మనం గాజులు వేసుకున్న మనం ఎంతైతే గాజుని సున్నితంగా మనం చూసుకుంటామో మన జీవితం కూడా అంత సున్నితంగా ఉంటుంది అని దాని పరమార్థం. చిన్నపిల్లలకి, పుట్టిన పిల్లలకి కూడా మనం గాజులు వేస్తూ ఉంటాం దిష్టి తగలకూడదని. దిష్టి తగలకూడదనే కాకుండా ఆ గాజుల సవ్వడికి ఆ పాప మురిసిపోతూ తన యొక్క బోసి నవ్వులతోటి ఎంతో సంతోషంగా ఉంటుంది. ఆ గాజుల యొక్క ప్రమేయం కూడా ఆ పిల్లల మీద ఉంటుంది. ఈ గాజులు ధరించడం వల్ల స్త్రీలకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పూర్వకాలంలో మగవారు కూడా ఈ గాజుల్ని ధరించేవారట. పోను పోను మగవారు ధరించడం మానేసి ఇప్పుడు ప్రస్తుతం ఆడవారు మాత్రమే ధరిస్తూ ఉన్నారు. చేతి నిండా గాజులు వేసుకొని తిరుగుతూ ఉంటే సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంది. శ్రీమంతంలో గాజులు ఎందుకు తొడుగుతారు? 5వ నెలలో స్త్రీ గర్భంలో ఉంటే పిండానికి ప్రాణం వస్తుంది. శిశువు ఎంత సున్నితంగా ఉంటుందో, తనను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో గాజుల రూపంలో తెలియజేస్తారట. మోచేతికి కట్టుకు మధ్య ప్రాంతంలో ఉండే నాడులు గర్భాశయ నాడులతో అనుసంధానమై ఉంటాయట. స్వల్ప ఒత్తిడికి గాజుల ద్వారా కలుగజేయడం వలన గర్భాశయంలో నాడులు కూడా అందుకు అనుగుణంగా ఉత్తేజితమై గర్భంలోని కండరాలు సరిగా పనిచేసేదానికి దోహదపడతాయట. అంతేకాదు, గాజులు ధరించిన చేతులు గర్భానికి దగ్గరగా ఉంటాయి కనుక గర్భంలో ఉండే శిశువుకు గాజుల సవ్వడి స్పష్టంగా వినబడి శిశువు వినికిడి శక్తి పెరిగేందుకు సహాయపడతాయట. మరి విన్నారు కదండి, ఆడవారికి గాజులు ఎంత మనకి ముఖ్యము, అలాగే గాజుల వలన మనకి ఎంత ఉపయోగము. ఈ గాజుల మహత్యం తెలుసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల చక్కగా గాజులు వేసుకోవాలండి. గాజులు వేసుకుంటే ఐదవతనానికి, మన సాంప్రదాయానికి ఎంతో మంచిది.